మనకందరికీ బాగా సుపరిచితులు పెద్దలు. నాగేటి తాళ్లల్లో అనే పదంతోనే మనకు గుర్తుండి ఒక పాటలోనే కాదు ఉపన్యాసంలోనూ కూడా దిట్ట, అవసరానికి దేన్నైనా ఎదిరించగలిగినటువంటి సమర్థులు. అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చి తెలుగు సాహిత్య అకాడమీని ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతోని అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేసి సిద్ధారెడ్డి మార్క్ అనిపించుకోగలిగినటువంటి పెద్దలు. ఈ మధ్య కాలంలో మా మూసీ పత్రికలో కూడా బందారం కథల పేరుతో నేను కథకుడుగా కూడా అద్భుతమైనటువంటి కథనం చదువుతుంటే వదిలిపెట్టబుద్ధి కాదు. వారి ఊరి కథలన్నింటినీ కూడా దేశీయమైన లేదా ప్రాంతీయమైనటువంటి భాషతోని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు మొట్టమొదటి ప్రసంగం కవిత్వంతో నా ప్రయాణం అనే అంశంతో మొదలు పెడతారు. వారిని విచ్చేసి వారి ఉపన్యాసాన్ని ప్రసంగాన్ని కొనసాగించాల్సి కోరుతున్నాం. సార్కు ముందరనే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సభలు కేవలం మేమందరికీ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినాం కాబట్టి 20 నిమిషాల సేపు వారు ప్రసంగిస్తారు. అవకాశాన్ని బట్టి చివరిలో మన ప్రశ్నలు కూడా మనం వేసుకుందాం. ముఖ్య అతిథి, అధ్యక్షులు, మిగిలిన వాళ్ళందరిది కూడా తక్కువ సమయం పెట్టేసి వారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. సార్ను కొనసాగి. సారు ఆహ్వానం పూర్తిగా పలకక ముందే నేను ఎందుకు వచ్చానంటే టైం సమస్య. ఒక 60 సంవత్సరాల జీవితం గురించి ఒక 20 నిమిషాల్లో చెప్పాలి. కవిత్వంతో నా ప్రయాణం అనే ఈ అంశం మీద మాట్లాడడానికి కవిత్వ సదస్సు ఇది. ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారు, కవిత్వం ఎట్లా రాయాలి అనే దాని గురించి ప్రసంగించడానికి వచ్చినటువంటి ప్రఖ్యాత విమర్శకులు లక్ష్మీనరసయ్య గారు, పద్యం మీద పద్యం యొక్క లోతులు విశ్లేషించడానికి వచ్చినటువంటి డాక్టర్ గండో లక్ష్మణరావు గారు, పాట యొక్క విశేషాలన్నీ మన ముందు ఉంచడానికి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ప్రొఫెసర్ కాశీం గారు, అట్లనే ఈ 10 ఏళ్ల వచన కవిత్వం గురించి చెప్పడానికి వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ ఎస్ చంద్రయ్య గారు, సభలో ఉన్న మీ అందరిలో చాలామంది పేర్లు, కొందరి పేర్లు నేను చెప్పాలని ఉన్నా సమయ అభావం వల్ల చెప్పడం లేదు. మీ అందరికీ పేరు పేరున ప్రముఖులకు, ప్రఖ్యాతులకు, మిత్రులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కవిత్వంతో నా ప్రయాణం అని అన్నప్పుడు, నా గురించి నేను చెప్పుకోవాలి అని అన్నప్పుడు కనీసం ఒక 60 సంవత్సరాల, కనీసం 55 సంవత్సరాల, కనీసం ఒక 50 సంవత్సరాల కవిత్వ ప్రయాణం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఆ మాట్లాడుకునేటటువంటి క్రమంలో నేను 1954లో ఈ భూమి మీదకి వచ్చాను. 1960, 62, 63 ఆ ప్రాంతంలో నేను పాటలోకి వచ్చాను. 1969లో పద్యంలోకి వచ్చాను. 1974లో వచన కవిత్వంలోకి వచ్చాను. 1976లో ఆర్ట్స్ కాలేజీకి వచ్చాను. తిరిగి వెళ్ళి మళ్ళీ నేను 1986లో 76, 74లో నేను ఉద్యమాల్లోకి వచ్చాను. 86లో నేను నిర్మాణంలోకి వచ్చాను. సంస్థలు ప్రారంభించి భావజాల ప్రచారం అనేటువంటి ఒక అంశంలోకి కూడా వచ్చాను. ఆ తర్వాత 10 ఏళ్లకి 96లో నేను తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకొని ఎందుకు అంటున్నానంటే, మేము తలకెత్తుకునే రోజుల్లో తెలంగాణ అనే 4 అక్షరాలు వాడితే పేపర్లో రాయొద్దని పత్రికా యాజమానులు ఆదేశాలు జారీ చేసినటువంటి రోజులవి. వార్తలు కూడా రాయొద్దని విలేకరులకు ఆజ్ఞాపనలు ఉన్నటువంటి రోజుల్లో తెలంగాణను తలకెత్తుకొని తిరిగినటువంటి ఈ దశలన్నింటినీ కూడా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే 20 నిమిషాల్లో సరిగ్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు 14, 12, 2:12 అయింది. 2:32కు నేను తప్పకుండా క్లోజ్ చేస్తాను. ఇట్లా చూసినప్పుడు నేను ఎక్కడ మొదలయ్యాను? ఒక కవిని నీ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే చెప్పడం చాలా కష్టం. తెలిసిన తర్వాతనా తెలియక ముందా? ఒక కవిలో
కవితా బీజాలు అంకురించడం లేదా పడడం అనేటువంటిది చాలా వివిధ సందర్భాల్లో జరుగుతాయి. అది కుటుంబంలో పడవచ్చు, అది ఊరిలో పడవచ్చు. ఊరిలో ఒక కలుపు తీస్తున్నప్పుడు, నాటు వేస్తున్నప్పుడు ఆ నాటు దగ్గర పాడిన పాటలోంచి పడవచ్చు, లేదా ఆ ఊరిలో జానపదులు పాడుకునేటటువంటి ఆ పాటల నుంచి పడవచ్చు, లేదా వృత్తి గాయకులు వచ్చి అద్భుతమైనటువంటి కథనాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ వీరగాథలలో ఏది ఆకర్షించిందో స్పష్టంగా తెలియదు. కాబట్టి ఎక్కడ ప్రయాణం మొదలైంది అని చెప్పడానికి సరిగ్గా కొలమానాలు లేదా ప్రమాణాలు ఇవి అని చెప్పడానికి మాత్రం కుదరదు. ఒక మనిషిగా రూపొందేటటువంటి క్రమం, ఒక కవిగా రూపొందేటటువంటి క్రమం చాలా కోణాల్ని బట్టి ఉంటుంది. నేనే ఎక్కడో రాసుకున్నాను, జ్ఞాపకం కొంత, మరుపు కొంత, బతుక్కు 2 అంచులు అని రాసుకున్నాను. బతుక్కు 2 అంచులు, ఒకటి జ్ఞాపకం, 2 మరుపు. జ్ఞాపకాలు లేకపోయినా మనిషి ప్రయాణం జరగదు. బహుశా మరుపు లేకపోతే మనిషి ప్రశాంతంగా ఉండలేడు, బతకలేడు. ఎక్కువ రోజులు జ్ఞాపకం పెట్టుకోవడం అనేటువంటిది కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వీటన్నిటి మధ్య నుంచి నడిచి వచ్చినటువంటి నా తువ గురించి, నా ప్రయాణం గురించి నేను మాట్లాడుకునేటప్పుడు చాలా సందర్భాల్లో నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నప్పుడు ఏంటంటే, 1969లో హై స్కూల్లో చదువుకునేటప్పుడు తెలుగు పండితుడు, తెలుగు అధ్యాపకుడు అష్టకాల నరసింహరామ శర్మ అనేటువంటి ఒక అవధాని, తర్వాత కాలంలో ఒక ఆలయ నిర్మాత, ఆయన నాకు గురువుగా వచ్చినప్పుడు పద్య సాహిత్యంలోకి నేను ప్రవేశించాను. అంతకంటే ముందు నాలో బీజాలు లేవా అని అంటే అవి ఉండవచ్చు. 4వ తరగతి చదువుకునేటప్పుడు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు అంటే, ఈ పండితులు కూర్చునే అరుగు ఎట్లా ఉంటుంది? మా ఊర్లో అరుగులైతే ఉన్నాయి కానీ పండితులు కూర్చునే అరుగు వేరే ఉంటుందా? మరి మా ఊర్లో పండితులు ఎవరు? మా ఊర్లో పండితులు లేకపోతే అరుగు అస్తిత్వం లేదా అనే ప్రశ్నలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత 7వ తరగతికి వచ్చేసరికి నువ్వు ఏ ఊరిలో ఉండాలంటే ఊరికి కొన్ని లక్షణాలు చెప్పడం జరిగింది. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, బుధవర్గము లేని పురంబులో ఉండక్కర్లేదు అని చెప్తాడు. వాసన లేని పువ్వు ఎట్లా ఉండదో పండితులు లేనటువంటి ఊరు కూడా అట్లాంటిదే అని అన్నాడు. మరి పండితులు లేకపోతే మా ఊరు ఉన్నది కదా, మరి ఎట్లా? మా ఊర్లో పండితులు ఎవరన్నా ఉన్నారా, కవులు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచించినప్పుడు మా ఊర్లో ఎవరూ లేరు. ఈ బుధవర్గం అనేటువంటి దానికి మళ్ళీ ఏమి నిర్వచనం ఇస్తాము అంటే, చదువుకున్న వాళ్ళు పండితులు. చదువుకు ఏమి నిర్వచనం ఇస్తాము? తెలుసుకోవడం. చదువుకు ఏం నిర్వచనం ఇస్తామంటే తెలుసుకోవడం అనేటువంటి ఒక నిర్వచనం ఇస్తాం. ఏం తెలుసుకోవడం? ఉద్యోగాలు చేసేవాళ్లే చదువుకున్న వాళ్ళుగా గుర్తించబడేటటువంటి ఒక విద్య ఉంది మన చుట్టూ. ఉద్యోగాలు చేసేవాళ్లే కాకుండా ఉద్యోగాలు చేసినంత మాత్రమే చదువు కాదు. మనకి భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి దాని ప్రకారంగా చదువు ఏం చేయాలంటే సదసద్వివేక చతురత కలుగుని అన్నాడు. మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసుకునేటటువంటి అవకాశం కలగాలి. ఆ దృష్టితో చూసినప్పుడు మా ఊర్లో పండితులు ఉన్నారా లేరా అంటే వయోధికులైనటువంటి పండితులు ఉన్నారు. చక్కగా ఊర్లో ఏది మంచో ఏది చెడ్డో చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాన పడినా పడకున్నా మొగులు దిక్కు చూడాలి, రైతు వారసత్వం అని నేను రాసుకున్నాను ఒక చోట. వాన ఎప్పుడు వస్తుందో చూసి చెప్పగలిగినటువంటి పండితుడిని పండితుడు అంటామా కాదా? మేఘాల్ని చూసి మబ్బుల్ని చూసి ఇది పడని వాన ఇది పడేవాన అని చెప్పగలుగుతాడు ఒక రైతు. ఆ రైతుది పాండిత్యమా కాదా? ఈ గింజ వేస్తే ఇది మొలుస్తుంది ఇది మొలవదు అనేటువంటిది చెప్తాడు. అతను ఆ పండితుడా కాదా? కాబట్టి ఈ కోణంలోంచి చూసినప్పుడు మా ఊరు కూడా పండితులకు సంబంధించినటువంటి ఊరే అని నేను నిర్ధారించుకున్నాను. కాబట్టి పండితుల ఊరు అని. ఒక రైతు, అట్లే ఒక వృత్తి పని వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. మా ఇంటి వెనక వడ్ల వాడ వాళ్ళు చేసేటటువంటి పనితనం చెక్కనాలన్నీ మనకు ఒకసారి చూస్తే ఇంకా అంతకు మించినటువంటి పనితనం మరొక చోట కనిపించదు. ఏదంటే అది చెక్కగలిగినటువంటి ఒక కార్వింగ్ నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు చుట్టూ ఉన్నారు. వీళ్ళ మధ్యలోకెళ్ళి నేను వచ్చాను కనుక నా కవిత్వ ప్రయాణం ఎక్కడ మొదలైంది అని అంటే, నా ఇంటి వెనుక మొదలైందా, పొలం కాడ మొదలైందా, నా ముందట పొలం పనులు చేస్తున్నటువంటి రైతు దగ్గర మొదలైందా, వీళ్ళందరి దగ్గర మొదలైంది. అందరి దగ్గర మొదలైన దానికి ఒక రూపం వచ్చింది. అష్టకాల నరసింహరామ శర్మ గారు పద్యాల గురించి ఛందస్సు గురించి చెప్పినప్పుడు ఇట్లా రాయాలన్నప్పుడు
ఈ పద్యం మాత్రమే సాహిత్యం అనేటటువంటి రోజుల్లో, ఆ పద్యంలో సంప్రదాయం మాత్రమే రాయాలనుకునేటటువంటి రోజుల్లో, ఆ పద్యంలో దేవుళ్ళు రాజులు మాత్రమే కీర్తించబడతారు అనుకునేటటువంటి రోజుల్లో నాకు బీద పూజ అని కరుణశ్రీ రాసినటువంటి పద్యాలు దొరికినాయి. కరుణశ్రీ రాసినటువంటి పద్యాల్లో వాడిన గుడ్డి పూలు కొని వచ్చను వీడని జాలిమాలినో నాడకమో దయామయ అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఆయన. ఈయన ఏ పూలు తీసుకొచ్చాడు? వాడిన పూలు తీసుకొచ్చాడు. కానీ నిజానికి దేవుడికి ఇష్టమైంది పూలతో పూజనే కావచ్చు, కానీ వాడిన పూలతో పూజన లేదా అప్పుడే పూసిన పూలతో పూజన అనేటువంటిది తేల్చడం చాలా కష్టం. నిజమైన దేవుడు ఒకవేళ ఉండి ఉంటే, మొక్కిన వాడి దగ్గర భక్తి కనుక ఉండి ఉంటే, పూలతో నిమిత్తం లేకుండా భక్తుడి యొక్క హృదయాన్ని బట్టి ఆశీర్వదించగలిగినటువంటి వాళ్ళే నిజమైనటువంటి దేవుళ్ళు. వాళ్ళు మనుషుల్లో నాకు కనబడ్డారు. వాళ్ళు ఇట్లా రాసి ఒక కొత్త ఊహ చేయగలిగినటువంటి మనుషుల్లో నాకు కనబడ్డారు. కాబట్టి చాలాసార్లు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇయ్యడు అంటారు. పూజారి దేవుడికి మధ్యన, భక్తుడికి దేవుడికి మధ్యన ఒక అడ్డంకిగానో లేదా ఒక సంయోజకుడుగానో ఉండేటటువంటి పూజారి తనకు కుచిత స్వభావం ఉంటేనేమో వరం ఇయ్యడు, విశాలమైనటువంటి మనస్తత్వం ఉంటేనేమో తప్పనిసరిగా ప్రతి మనిషిని అటువైపు ఆకర్షించగలిగినటువంటి ఉదారత ఉంటుంది. అతను మాత్రమే బుధుడు అవుతాడు తప్ప వేరే వాళ్ళు బుధులు కారు, వేరే వాళ్ళు పండితులు కారు. కుచితమైనటువంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళు బుధులు కారు. ఇది నాకు గ్రామం నేర్పింది. ఇది నాకు ఊరి పాటలు నేర్పినాయి, శ్రమ చేసేటటువంటి చేతులు నేర్పినాయి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇదే రాయాలి అని అనుకునేటటువంటి దశలో వాడిన గుడ్డి పూల గురించి కూడా రాయొచ్చు అనేటువంటిది నాకు అర్థమై పద్యాల్ని రాస్తూ ఉన్నటువంటి క్రమంలో ఊర్లోకి పత్రికలు రావు, ఊర్లో గ్రంథాలయాలు ఎక్కువగా లేవు. ఊర్లోకి అప్పుడే గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి గ్రంథాలయాల్లో పట్టుకొని చదువుతూ ఉంటే ఏవో సెలెక్ట్ చేసినటువంటి కొన్ని పుస్తకాలు వచ్చినాయి. దాంట్లో ఏది అవునో ఏది కాదో, ఏది చదవచ్చో ఏది రాయొచ్చో తెలియనటువంటి వయసులో రకరకాలుగా ఇటు అటు తొక్కులాడినటువంటి సందర్భం ఉంది. వచన కవిత్వం అనేది ఒకటి ఉంటుందని తెలుసు, కానీ దానికి ఏమి నియమాలో తెలియనటువంటి పరిస్థితి. సరిగ్గా 74లో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు నేను 74 జనవరి ఫిబ్రవరి ప్రాంతాల్లో సిద్దిపేట కాలేజీలో పెట్టినటువంటి ఒక కవి సమ్మేళనంలో పాల్గొనడం అనేటువంటిది నా కవిత్వ ప్రయాణంలో 2వ మలుపు. మొదటి మలుపు 1969లో తెలుగు అధ్యాపకుడి యొక్క చొరవతో ఆయన శిథిల విపంచి అనేటువంటి పుస్తకంతో మొదలైతే అది 2వ మలుపు బహుశా నాకు డిగ్రీ కాలేజీలో మొదలైనటువంటి మలుపు. అందుకే నేను చాలా స్పష్టంగానే రాసుకున్నాను, ప్రయాణంలో తొవ్వ అనేది మలుపులు లేకుండా ఉండదు. చాలాసార్లు అనుకుంటాం ఈ మలుపులు అవసరమా, ఇన్ని మలుపులు ఎందుకు ఉంటాయి ఒక మనిషి జీవితంలో అంటే మలుపులు లేనటువంటి తొవ్వ ఉండదు అనేటువంటిది నేను తొవ్వలన్నీ గమనించి తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి మలుపులు లేకుండా తొవ్వలు ఉండవు, ఎత్తొంపులు లేకుండా కూడా తొవ్వలు ఉండవు. తొవ్వ అన్న తర్వాత ఎత్తు వంపు ఉంటాయి. ఎత్తొంపులు లేకుండా తొవ్వలు ఉండవు, మలుపులు లేకుండా తొవ్వలు ఉండవు. నడవడానికే బయలుదేరిన కానీ జీవితమంతా నడిచిన ఎప్పుడూ పూలదండల కోసం నడవలేదు అని స్పష్టంగా రాసుకున్నాను. జీవితమంతా నడిచిన ఎప్పుడూ పూలదండల కోసం నడవలేదు. పడ్డవో పరిచినవో ముళ్ళు తప్పలేదు. 2 విషయాలు రాసుకున్నాను, పడ్డవో పరిచినవో ముళ్ళు, పరిచిన ముళ్ళు, పడ్డవో పరిచినవో ముళ్ళు తప్పలేదు తోవలో. ఈ ముళ్ళు ఏరుకుంటూ నడవాలి. ఎవరమైనా ప్రతి కవి జీవితంలో అనుభవంలో ఉంటాయి. కొన్ని పడ్డ ముళ్ళు ఉంటాయి, కొన్ని పరిచిన ముళ్ళు ఉంటాయి. ఈ 2 ముళ్ళను దాటుకుంటూ మనం నడవాలి. రాళ్ళు విసిరే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, గాయపడని వాళ్ళు ఎవరు ఉంటారు? రాళ్ళు విసిరే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఇప్పటికీ రాళ్ళు విసురుతారు. చాలాసార్లు అనుకుంటుంటారు ఆ స్థాయికి పోయినాక ఉండయేమో అని. మనిషి బతుకున్నన్ని రోజులు ఏ స్థాయికి పోయినా కూడా రాళ్ళు విసిరే వాళ్ళు ఎప్పుడే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రాళ్ళు విసిరితే గాయపడతాం, గాయపడినా కూడా నడవడానికే బయలుదేరిన నేను నడిచి తీరుతా అని చెప్పుకొని నడుచుకుంటూ వచ్చి, కాబట్టి నడవడానికి బయలుదేరి నేను నా గమ్యం చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టాను. కాబట్టి నా గమ్యం చేరుకోవడానికి దిశగానే నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చినాను. అందుకని కరిగితే కవి, కరిగితే కవి, పారితే నది. కవి నది అవతారం. నాకు 2 తెలుసు, నీటి మనసు నీటి సొగసు 2 తెలిసినటువంటి వాడు.
కాబట్టి నీటి మనసు మాత్రమే తెలిస్తే సరిపోదు. ఇక్కడ సాహిత్య ప్రపంచం తొందరగా ఒప్పుకోదు. ఇది శిల్పము శిల్పం అంటుంటది ఎప్పటికీ. నీ హృదయం అంతే సరిపోదు, నువ్వు ఆర్ద్రంగానే ఉన్నావంటే సరిపోదు. నీ ఆర్ద్రతకు, నీ మనసుకు ఒక ప్రావీణ్యతతో కూడినటువంటి, ఒక సౌందర్యాత్మకతతో కూడినటువంటి, ఒక శిల్పంతో కూడినటువంటి చేర్పు దానికి ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ నాకు 74లో శ్రీశ్రీ మహాప్రస్థానం దొరికిన తర్వాత, తిలక్ అమృతం కురిసిన రాత్రి దొరికిన తర్వాత, దాశరథి కృష్ణమాచారి అగ్నిధార దొరికిన తర్వాత, వీళ్ళందరూ చదివిన తర్వాత దొరికింది. అంటే ఒక మనిషి కవిత్వాన్ని ఎంత ప్రేమించాలి అన్నప్పుడు కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, ముందుకు నడిపించేది, పరిపూర్ణపు బతికిచ్చేది అని చెప్పి శ్రీశ్రీ చెప్తాడు. నాదొక వెర్రి దాశరథి. అంటే కవిత్వాన్ని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించకపోతే మనం రాణించలేము. నాదొక వెర్రి తాగుడున్న నాడును వీడును అమ్ముకున్న ఉన్మాది వలెన్ కవిత్వమున నా సకలమును కోల్పోయి రాత్రి దివనములు రచయించిది తీయని కావ్య రస ప్రపంచములు అని చెప్పారు. తాగుడున్న నాడును వీడును అమ్ముకున్న ఉన్మాది. చాలాసార్లు దాశరథి ఇంత చుట్టూ ఉండే ప్రపంచానికి అర్థం కాడు. అయ్యా, ఆయన ఆస్థాన కవిగా లేకపోతే బాగుండు, ఆస్థాన కవిగా లేకపోతే బాగుండేది కరెక్టే, కానీ ఉద్యమ కవిగా ఉన్నప్పుడు ఆయన కడుపులో రకరకాల జబ్బులు వచ్చినాయి, జైలు కూడు తిన్నాడు. జైలు కూడు తిన్నప్పుడు సిమెంట్ కలిపినటువంటి భోజనం పెట్టారు. పెడితే ఆయన ఆరోగ్యం అంతా పేగుల్లోకి వచ్చేసి ఆ పేగులు మొత్తం బాగా నాశనమై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా దాశరథిని ఎనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది నిజమైన సాహిత్య విమర్శ అనిపించుకోదు. ఒక మనిషి తప్పకుండా ఒక మలుపు తీసుకోవడం వెనకాల ఆయన సొంత కారణాలు. పరిచినట్లుగా ఉండి దివాచి మీద నడిచి వచ్చేటటువంటి జీవితం కొందరిది ఉంటుంది, వడ్డించిన విస్తరిలాగా ఉండేటటువంటి జీవితం కొందరిది ఉంటుంది. పండిత కుటుంబాల నుంచి వచ్చినప్పుడు మా నాన్నగారు అని చాలా మంది, ఆయన ద్వానా శాస్త్రి వేసినటువంటి పుస్తకం చదివినప్పుడు ఇట్లాంటి నాన్నలు మనకు లేకపోయాయి కదా అని చెప్పి బాధపడి ఉన్నా నేను. కానీ అట్లాంటి నాన్నలు లేకపోవడమే నా గొప్పతనం అని నన్ను నేను సమర్థించుకున్నటువంటి పరిస్థితి కూడా. పుస్తకాలు ఊరికే చదువుతుంటే మా బాప అన్నాడు ఒక మాట, ఆయన చదువుకోలేదు, ఊరికే పుస్తకాలు ఏం చదువుతారు, ఆ పుస్తకాలు చదువుడు కాదురా రాసుడు గొప్ప అన్నాడు. ఎందుకన్నాడు మహానుభావుడు నాకు తెలియదు. కానీ రాసుడు గొప్ప అంటే ఈ రాసుడు సంగతి ఏంటో చూడాలి అని చెప్పి ఆ అజ్ఞానంలోంచి వెతకడం మొదలుపెట్టిన. ఆ రాసుడు సంగతి ఏంటిదో చూసుకుంటూ ఇదిగో ఇవాళ యూనివర్సిటీలో కవిత్వ సదస్సులో ప్రయాణం గురించి మాట్లాడడానికి మీ ముందట నిలబడి. కాబట్టి మన ప్రయాణంలో నిజాయితీ ఉంటే, మన ప్రయాణంలో చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా రాణిస్తామనేటువంటి ఒక నమ్మకంలోంచి బయలుదేరిన వాడిని. చాలాసార్లు మనం గిల్టీగా కూడా ఫీల్ అవుతుంటాం. నా ప్రయాణంలో నేను గిల్టీగా ఫీల్ అయినటువంటి సందర్భాలు అనేకం. ఆత్మ న్యూనత కొంచెం ఎక్కువ. కానీ కవిత్వం గొప్పతనం ఏంటిదంటే మిమ్మల్ని ఆత్మ న్యూనత నుంచి ఆత్మ గౌరవం వైపు నడిపించగలిగినటువంటి శక్తి ఈ కవిత్వానికి ఉంది, ఈ సాహిత్యానికి ఉంది. ఇన్ని అక్షరాలు నా చుట్టూ ఉండగా నేను ఒంటరి వాడిని ఎలా అవుతాను అని రాసుకున్నాను నేను. మెరిసి ప్రరవే సభలో మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. బాధలు పంచుకున్నదా, కానీ ఆమె కూడా ఒంటరిది కాదు, సిద్ధారెడ్డి కూడా ఒంటరి కాదు. ఎందుకంటే మన చుట్టూ అక్షరాలు ఉన్నాయి, ఇంతమంది మిత్రులు ఉన్నారు, ఇంతమంది మన కవిత్వ ప్రేమికులు ఉన్నారు. కవిత్వ ప్రేమికులందరూ కూడా మన వాళ్ళే అనేటువంటిది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని నడిస్తే, ఇన్ని అక్షరాలు చుట్టూ ఉండగా నేను ఒంటరి వాడిని ఎలా అని ఒంటరి వాడిని కాదు. అప్పుడు నడవాలనుకుని ఎక్కడ ఆగిపోకుండా నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ అవమానించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ అవమానించినప్పుడల్లా ఆత్మగౌరవంతో తలెత్తుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మేము రాశాం. నాకు చేకూరు రామారావు గారు ఇట్లా ప్రయాణం చేసి వచన కవిత్వం రాస్తున్నప్పుడు నేను కొంచెం వేగంగా వెళ్తున్నా. కారణం ఏంటిదంటే సమయం తక్కువ ఉంది నాకు, అందుకని కొంచెం వేగంగా వెళ్తున్నా. ఆ వేగంలో చేకూరు రామారావు గారు నా గురించి రాస్తూ, నా గురించి రాయక నా గురించి విమర్శ చేసి తెలంగాణ కవులకు ఎక్కువ తెలియదు, అయినా నేనేమంటున్నా తలెత్తుకొని రాయండి అని అంటున్నా అని ఏదో రాశాడు. రాస్తే నేను అప్పుడు రాశాను మళ్ళీ, మేము తలెత్తుకునే ఉన్నాం, హింసా యంత్రాలు దించినప్పుడు తలదించలేదు. మేము తలెత్తుకునే ఉన్నాం, హింసా యంత్రాలు దించినప్పుడు మేము తలదించలేదు. వర్ణ ప్రపంచం సయ్యాటలకు మేము లొంగలేదు, హంస గీతాల కానుకలకు మోగరిల్లలేదు, పత్రికల కృత్రిమ మేఘాలలో ఎన్నడూ తేలిపోలేదు అని కూడా నేను రాసుకున్నాను.
ఎందుకంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయాణం. ఇవన్నీ మనకు చాలాసార్లు సమస్యలుగా మారుతుంటాయి. ఈ సమస్యలు ఏంటిది? ఒక దిక్కు ఇది రాస్తే రాజ్యం నిర్బంధం మీ మీదకి వచ్చి చాలా కష్టపెడుతుంది అనేటువంటి భయం ఉంటుంది. అది ఆనాడు కూడా తలదించలేదు. ఇంకో పక్కకు నేను రాయటం మొదలైనప్పుడు సినిమా కవి కావాలనుకున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను సినిమాలకు రాయాలనుకున్నాను. కానీ ఈ ఆర్ట్స్ కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత, ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కిన తర్వాత, విద్యార్థి ఉద్యమాలు నడుమ తిరుగుతూ ఉన్నప్పుడు సినిమాలకు రాయడం గొప్ప కాదు, ప్రజల కోసం జీవించడం గొప్ప అని అర్థం చేసుకున్నాను. కళలు అందంగానే ఉంటాయి, కళలు అందంగానే ఉంటాయి. మరి కన్నీళ్ళ మాట ఏమిటి? నా కళ నాకు బాగానే ఉంటుంది. నేను సినిమాల్లోకి పోతే టైటిల్ కార్డులో పడుతుంది, నా పేరు బాగానే ఉంటుంది. కానీ నా చుట్టుండే ప్రజల కన్నీళ్ల సంగతి ఏమిటి? పంజరాల్లో నిలబడ్డ చిలుకల్లా గ్రామాలు నన్ను పిలుస్తున్నాయి అని రాసుకున్నాను. పంజరాల్లో నిలబడ్డ చిలుకల్లా గ్రామాలు పిలిచినప్పుడు ఆ గ్రామ శోకాన్ని తుడవడానికి నేను సిద్ధపడేటటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను దాన్ని ఎంచుకున్నాను. అటు దిక్కుగా నడిచాను. అట్లా నడుస్తున్నటువంటి క్రమంలోనే నేను ఉద్యోగంలోకి వచ్చాను. మంజీరా రచయితల సంఘం స్థాపించాను. మంజీరా రచయిత సంఘం స్థాపించిన కొద్ది రోజులకే తెలంగాణ వైపు రావాల్సినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ తిండిని, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని ఇవి పండుగల, ఇది భాషన అని అవమానించినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకొని తీరాలి అని 1996లో తెలంగాణకు తిండి ఉంటుందని చెప్పాను. తెలంగాణకు సంస్కృతి ఉన్నదని చెప్పాను. ఆ సంస్కృతిని వైభవీకరించేటటువంటి దిశగానే నేను నాగేటి తాళ్ళల్ల పాట రాశాను. నాగేటి తాళ్ళల్ల పాటలో నా పండుగల గురించినటువంటి గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. బతుకమ్మ కూడా ఒక పండుగేనా అన్నారు. కానీ వాళ్ళ గొప్పతనం ఏంటిదంటే, ఒక ఉద్యమం ఏం చేస్తుంది అని అంటే, బతుకమ్మను ప్రపంచవ్యాప్తపు పండుగ చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం తెలంగాణ ఉద్యమం వల్ల వచ్చింది. ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అన్ని ప్రాంతీయ ఉద్యమాలకు కూడా మాతృకగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని ప్రాంతాలలో ఈ చైతన్యం రావాల్సినటువంటి ఒక అవసరాన్ని చెప్పగలిగినటువంటి ఒక పాట రాసి, వ్యాసాలు రాయవలసినప్పుడు వ్యాసాలు రాసి, కవిత్వం రాయవలసి వచ్చినప్పుడు కవిత్వం రాసి, పద్యం నుంచి మొదలై, పాట నుంచి మొదలై, మళ్ళీ వచన కవిత్వంలోకి వచ్చి, మళ్ళీ పాటలోకి వచ్చి, మళ్ళీ పాటలు రాసి, ఇట్లా రకరకాల పద్ధతుల్లో రాసి, సమాజం నా నుంచి ఏది కోరిందో, ప్రజలు నా నుంచి ఏది కోరారో, నేను నాకు పుట్టి పెంచి నన్ను ఇంత పెద్దవాడిని చేసినటువంటి తెలంగాణ, ఇంత పెద్దవాడిని చేసినటువంటి బండారం నా నుంచి ఏది కోరిందో అది నేను రాస్తూ వచ్చాను, రాస్తూ ఉంటాను, చివరిదాకా రాస్తాను. ఈ జీవితం పెద్ద గొప్పదేం కాదు. నిజానికి నిలబెడితే నిచ్చెన, పరిస్తే పాడే అని రాసుకున్నాను. నిలబెడితే నిచ్చెన, పరిస్తే పాడే, ఇంతే జీవితం. బతుకైనా సావైనా ఒక పూలదండ అని రాసుకున్నాను. బతుకైనా సావైనా చివరికి పూలదండతో ముగిస్తాం. కాబట్టి సావుకు భయపడి లేము. నడవదలుచుకున్నవాడు ముళ్లకు భయపడడు, నడవదలుచుకున్నవాడు కత్తులకు భయపడడు, నడవదలుచుకున్నవాడు బెదిరింపులకు భయపడడు అని నా జీవితం నుంచి నేర్చుకున్నాను. అవమానాల నుంచి ఆత్మగౌరవం వైపు నడిచి నడిచి కవిత్వంలో ఇక్కడ దాకా వచ్చాను. నమస్తే. కవిత్వం వర్ధిల్లాలి. మిత్రులారా,